ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-10 వచనాలు మనం జాగ్రత్తగా చదవగలిగితే, దేవుడు ఒక ప్రవక్తని కోరుతున్నాడు, నువ్వు ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాలని. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటమును కుమ్మరి చేతుల్లో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనము గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జన్మ గురించి నేను చెప్పితనో ఆ జన్మ చెడుతనము చేయటం మాని ఎడల నేను వారికి చేయని ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. మరియు కట్టెదనని నాటెదనని ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా తన దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలు గురించి నేను సంతాపపడుదును. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా నువ్వు లేచి పోటర్ ఇంటికి వెళ్ళు, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు. అంటే కుమ్మరి వారు అంటే కుండలు, మట్టితో కుండలు, పాత్రలు, ఇంకా చెప్పాలంటే ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులను తయారు చేసేటువంటి వారిని పోటర్ అంటారు. తెలుగులో అయితే కుమ్మరి వాడు అనేటువంటి మాటను ఉపయోగించారు. ఎందుకు వెళ్ళమన్నాడు అని అంటే, దేవుడు ఇర్మియాకి కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ని చెప్పాలనుకున్నాడు. అంటే కొంత విషయాలు ఇర్మియాతో మాట్లాడదాం అనుకుని, నువ్వు వెళ్ళయ్యా అక్కడి నీతో మాట్లాడతానన్నాడు. అంటే చూసారు, దేవుడు మనతో ప్రాక్టికల్గా, థియరిటికల్గా మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా దేవుడు మనతో మాట్లాడగలడు. ఒక సన్నివేశం మనందరికీ బాగా తెలుసు, ఒక సందర్భం మనకు తెలుసు. హోషియా అనే ప్రవక్త ఉన్నాడు. అతడు ప్రవక్తల్లో ఒక శ్రేష్టమైన ప్రవక్త. హోషియా గ్రంథం మనకు తెలుసు కదండి. హోషియా అన్నాడు, ప్రభు ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. సో పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలను కన్నారు. కన్న తర్వాత ఆమె 3 పిల్లలను కన్న తర్వాత కూడా వేశ్యవృత్తిని మానలేదు. ఒకరోజు ఆ వృత్తి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒకళ్ళు అమ్మేస్తున్నారు. నిజంగా నడి రోడ్డు మీద పెట్టి వివస్తునిగా చేసి అమ్మేస్తుంటే ఆ హోషియాకి చెప్పడం జరిగింది, వెళ్ళు నీ భార్యను అక్కడ అమ్మేస్తున్నారు, వెళ్ళి తెచ్చుకో అంటే డబ్బు తీసుకుని, డబ్బుతో పాటు ఒక దుప్పటి తీసుకెళ్ళి ఆ భార్యకి కప్పి మరల ఇంటికి తిరిగి తీసుకొస్తున్నాడు హోషియా. అప్పుడు దారిలో ప్రభు అంటాడు, ఎలా ఉందయ్యా నీ హృదయం, ఎలా ప్రతిస్పందిస్తున్నావు, ఎలా ఉంది నీ హృదయం అంటే, పగిలిపోయిందయ్యా హృదయం, పగిలిపోయిందయ్యా, అంతగా ప్రేమించాను నా భార్యని, వేశ్యని పెళ్లి చేసుకోమన్నావు, పెళ్లి చేసుకున్నాను, నిజంగా ఎంత ప్రేమించానంటే ఆమె పాత స్థితినంతా మర్చిపోయాను, నేను ఆమె చేసిన క్రియలన్నీ మర్చిపోయాను. ఎంత ప్రేమించినా సరే మరలా అదే వేశ్యవృత్తిలోకి వెళ్ళి భయంకరమైనటువంటి కార్యం జరిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నడి రోడ్డు మీద నా భార్యను అమ్మేస్తుంటే నా భార్యను దుప్పటి కప్పి మరలా తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అప్పుడు దేవుడు హోషియాతో మాట్లాడుతాడు, నా హృదయం కూడా ఇలా పగిలిపోయిందయ్యా. నా ప్రజలు ఇశ్రాయేలీయులు, వాడిని ఎంతగా ప్రేమించాను, బబులోను చెరలోంచి వాడిని విడుదల చేశాను, ఐగుప్తు చెరలోంచి విడుదల చేశాను, వారి యొక్క స్థితి బాగోపోయినా ప్రేమించాను, మరలా నేను ఏదైతే ఇష్టపడనో అదే కార్యాన్ని వారు జరిగిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నా గుండె కూడా ఇలా పగిలిపోయిందయ్యా. అది నీకు అర్థం కావాలి. నా సేవకుడిగా నా గుండె ఎలా పగిలిపోయింది నీకు ప్రాక్టికల్గా తెలియాలి. నీ భార్య విషయం ఎంత రోధించావు, ఎంత బాధపడుతున్నావు, ఎంత ఘోరం చేసింది, ఎంత మోసం చేసిందని నీ గుండె పగిలిపోయింది కదా, నా గుండె కూడా అలా పగిలిపోయిందయ్యా. అది నీకు తెలియాలి నా బాధ ఏంటో. అందుని బట్టే వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి నేరం ఏంటో, ఇశ్రాయేలు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటో అది నీకు ప్రవక్తగా నీకు తెలియాలి. అప్పుడే నువ్వు కరెక్ట్గా బోధ చేయగలుగుతావు అనేటువంటి రీతిలో దేవుడు హోషియాతో మాట్లాడాడు. అంటే దేవుడు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు. సో హోషియాకి అసలైన బాధ ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే అనుమతించాడు. అదే రీతిగా ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, కొన్ని లెసన్స్ నీకు నేర్పుతాను, అవి నీకు జీవిత పాఠాలుగా మార్చబడతాయి. నేను ఆలోచన చేశాను, ఏం పాఠాలు నేర్చుకోవచ్చు, కుమ్మరి వాని ఇంటికి వెళ్తే ఏ పాఠాలు నేర్చుకోవచ్చు. మనం పోటర్ హౌస్కి వెళ్తే ఏముంటుంది అక్కడ,
పోటర్ హౌస్ ఇంటికి వెళ్తే ఏముంటాయి చెప్పండి? ఒక మట్టి ముద్దలు ఉంటాయి, ఆ తర్వాత సారె ఉంటుంది. చెప్పండి అందరూ కూడా, ఎప్పుడైనా వెళ్ళారా మీరు? పోనీ ఎప్పుడైనా చూసారా కుండలు తయారు చేసేటువంటి వాని యొక్క పరిస్థితి చూసారా ఎప్పుడైనా సరే? ఆయన ఏం చేస్తుంటాడు, మట్టిని ఏం చేస్తాడు, చక్కగా మెత్తగా తయారు చేసి దాన్ని సారె మీద వేసి కుండలు తయారు చేస్తాడు. కుండలు తయారు చేసిన తర్వాత ఆ మట్టి పాత్రలన్నీ కూడా తయారు చేసిన తర్వాత చివరికి ఆ మట్టి పాత్రలు ఏం చేస్తాడు, కాలుస్తాడు. కాల్చి ఆ పాత్రలన్నింటినీ కూడా, ఆ కుండలన్నింటినీ కూడా అమ్మేస్తుంటాడు. ఎంతమంది ఇళ్ళలో మట్టి పాత్రలు ఉన్నాయి? వేసవకాలంలో మనందరం కూడా ఆ మట్టి కుండల్లో ఏం వేసుకుని తాగుతాం? నీళ్ళు వేసుకుని తాగుతాం కదా. ఆ కుండలు తయారు చేసే వాని ఇంటికి వెళ్తే దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతాను. నేను గమనించాను, ప్రభువా పరిశుద్ధాత్మదేవ, ఇర్మియాకి నేర్పించావు కదయ్యా పాఠాలు, నాకు కూడా నేర్పించు. ఏ పాఠాలు నేను నేర్చుకోగలను దాని గురించి ధ్యానం చేసినప్పుడు నాకు సుమారుగా దేవుడు 10-11 పాఠాలు నేర్పించాడు. దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ కుమ్మరివాడు మన ప్రభువైనటువంటి దేవునికి సాదృశ్యం. హల్లెలూయా. అంటే కుండలు తయారు చేసేటువంటి వాడు ఎవరు? ఆ కుమ్మరి ఎవరు అని అంటే పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. మొదటి పాట ఏంటంటే గాడ్ ఈజ్ పోటర్. ఏ మాటనండి? గాడ్ ఈజ్ ఎ పోటర్. దేవుడు కుమ్మరివాడు. దేవుడు కుమ్మరై ఉన్నాడు. మనలందరినీ ఆయనకి ఏం చేశాడు? మనలందరినీ ఇక్కడ సృజించాడు. ఆయన తన యొక్క స్వహస్తాలతో మనం నిర్మించాడు. మనం కుమ్మరి చేతిలో మనం ఎవరం? మట్టి. అందరి బట్టే మనం జాగ్రత్తగా చూస్తే యెషయా గ్రంథం 64:8 వచ్చినాం. యెషయా గ్రంథం 64:8 వచ్చినాం. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరం నీ చేతిమై ఉన్నాము. మొదటి పాఠం ఏంటో తెలుసా? దేవుడు కుమ్మరై ఉన్నాడు. మన సృజించిన వాడు దేవుడు. తన రూపంలో తన స్వరూపంలో మన దేవుడు కలుగు చేశాడు. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. మనము దేవుని చేత సృజించబడ్డాం. మనం కోతులోంచి వచ్చినటువంటి వారం కాదు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చార్లెస్ డార్విన్. ఎక్కడి నుంచి వచ్చారట మనిషి? కోతులోంచి వచ్చాడట. మనిషి కోతులోంచి రాలా. దేవుడు తన స్వహస్తాలతో మనం నిర్మించాడు. ఆదాము నిర్మించిన విధానం మనకు తెలుసు. మట్టిని తీసుకుని మట్టి బొమ్మను తయారు చేసి మట్టి బొమ్మ యొక్క నాసికరంలో జీవాన్ని వదిలినప్పుడు నడు జీవాత్మ అయ్యాడు. అంటే మొదటి పాఠం ఏంటి? దేవుడు మన పరమ కుమ్మరి. దేవుడు మన యొక్క కుమ్మరి, ఈజ్ అవర్ పోటర్. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పోటర్ ఈజ్ నాట్ ఎ మెషిన్. పోటర్ అనేటువంటి వాడు అంటే సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆయన ఒక యంత్రం కాదు. సృష్టికర్త అనేటువంటి వాడు ఒక యంత్రం కాదు. ఈజ్ ఎ పర్సన్. సృష్టికర్త అనేటువంటి వాడు ఒక మెషిన్ కాదు. ఆయన ఎవరు? ఒక పర్సన్, ఒక వ్యక్తి. దేవుడు శక్తా వ్యక్తా? చెప్పండి. చాలామంది చాలా గ్రంథాలు చెప్తున్నాయి దేవుడు శక్తి అయి ఉన్నాడు, ఆది పరాశక్తి అంటారు. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. శక్తితో నువ్వు ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేవు. శక్తికి నీ ఎమోషన్స్ తెలియవు. శక్తి దగ్గరికి వెళ్ళి, కరెంట్ దగ్గరికి వెళ్ళి నీ బాధంతో చెప్తున్నావు, అది ఏమన్నా వింటదా? అర్థం చేసుకుంటుందా? ఆలోచన చేయండి. ఈ రోజున ఏ టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోట్ దగ్గరికి వెళ్ళి నీ బాధంతా చెప్పుకున్నావు, పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, చాలా బాధగా ఉందంటే దానికి ఏం అర్థం కాదు. అదొక యంత్రం, అదొక మెషిన్. దానికి భావోద్వేగాలు ఉంటాయా? మనసు ఉంటుందా? మనస్సాక్షి ఉంటుందా మెషిన్కి? దేవుడు అనేటువంటి వాడు ఈజ్ నాట్ ఎ మెషిన్. ఈజ్ నాట్ ఓన్లీ పవర్ బట్ ఈజ్ ఆల్సో పర్సన్. దేవుడు అనేటువంటి శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యక్తికి మాత్రమే మనసు ఉంటుంది, వ్యక్తికి మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి, వ్యక్తికి మాత్రమే ఎమోషన్స్ ఉంటాయి, వ్యక్తి మాత్రమే ఒక సమస్యను అర్థం చేసుకోగలడు. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి మానవ సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవిక సమస్య పాపమైతే, మానవిక సమస్య అయితే, మానవిక సమస్య కృంగుతలైతే, మానవిక సమస్య శాపమైతే, ఏ సమస్య అయితే మానవుడు కలిగి ఉన్నాడో ప్రతి సమస్యకు యేసునాథుడు జవాబు ఇవ్వడానికి ఈ లోకానికి అర్థించాడు. సో ఈ రోజున పోటర్ ఈజ్ నాట్ ఎ మెషిన్ బట్ ఈజ్ ఏ పర్సన్ అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి.